హలో అండి. తెలుగు శ్రోతలందరికీ నమస్కారం. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్‌కి మీ అందరికీ స్వాగతం. వరమాల రచన పోల్కంపల్లి శాంతాదేవి గారు. రెండో భాగంలో ఉన్నాము. ముందు భాగంలో సుచరిత BA 2వ సంవత్సరం చదువుతూ ఉంటుంది. సుచరిత మేనత్త అయిన భాగ్యమ్మకు ఆరోగ్యం బాగుండకపోవడంతో సుచరిత ఆమె బావ అయిన చక్రవర్తి పట్నం తీసుకుని వెళ్తారు. అక్కడ అనుకోకుండా హాస్పిటల్లో చక్రవర్తి క్లాస్మేట్ అయిన చందన్ కలుస్తాడు. చందన్ మొదటి చూపులోనే సుచరితను ఇష్టపడతాడు. చక్రవర్తి డబ్బు తేవడానికి ఊరికి వెళ్ళినప్పుడు చందన్ వచ్చి తన కారులోనే భాగ్యమ్మను సుచరితను పిలుచుకొని వెళ్ళి హాస్పిటల్లో టెస్టులు చేయిస్తాడు. చక్రవర్తి ఇది తెలిసి అదే అదని అనుకొని అతని దగ్గర డబ్బులు గుంచడానికే ప్రయత్నిస్తాడు. ఇలా సాగుతూ ఉంది కథ. తర్వాత ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. చక్రవర్తికి రోజులు ఖుషీగా జరిగిపోతున్నాయి. చందన్ ఇచ్చిన డబ్బులో 10వ వంతు తల్లి కోసం ఖర్చు పెట్టి మిగతాది జల్సా చేస్తున్నాడు. భాగ్యమ్మకి ఆపరేషన్కు నిర్ణయించిన తేదీ ఇంకా నెల రోజులుంది. ఈలోగా డాక్టరు రాసిచ్చిన మందులు వాడుతూ ఉండాలి. ఆడపిల్లతో హోటల్లో ఉండటమేమిటని చందన్ మందలించడంతో ఓ చిన్న ఇల్లు అద్దెకు తీసుకున్నాడు చక్రవర్తి. ఊరు నుండి కొద్దిగా సామాన్ తీసుకువచ్చి ఇంట్లోకి వంటకు ఏర్పాటు చేశాడు. వారం రోజుల తర్వాత భాగ్యమ్మ కొడుకులిద్దరూ వచ్చి తల్లిని చూసి వెళ్లారు. చందన్ ఈ ఇంటికి తరచూ వస్తూ పోతూ ఉన్నాడు. సుచరిత అతడి రాకపోకల్ని అపార్థం చేసుకుంటుందేమోనని ముందుగానే చెప్పాడు చక్రవర్తి. చందన్ BAలో ఉండగా తనకు ప్రాణ స్నేహితుడని, బీద గొప్ప భేదం తెలియని సహృదయుడని, తను లేనప్పుడు అతడు వస్తే కూర్చోబెట్టి మాట్లాడి పంపమని. సుచరిత మనసు చందన్ పట్ల లగ్నం అయ్యేందుకు అతడు శాయశక్తులా ప్రయత్నిస్తూనే ఉండేవాడు. కానీ సుచరితకు మొదట్లోనే అతడి పట్ల సదభిప్రాయం ఏర్పడలేదు. చక్రవర్తి లాంటి వాడికి, స్నేహితుడైన వాడికి మంచి అభిరుచులు, మంచి నడత ఎలా ఉంటాయి? పైగా అతడు తనను చూస్తే చాలు రెప్పకొట్టడం మర్చిపోతాడు. తనకు దగ్గరగా రావాలన్న తాపత్రయం అతడి ప్రతిచర్యలో వ్యక్తమవుతూ ఉంటుంది. భాగ్యమ్మకి ఇవేవీ పట్టడం లేదు. మందులు పడుతున్న కొద్దీ ఆవిడ ఆరోగ్యం ఎందుకో క్షీణించిపోతూనే ఉంది. ఎప్పుడూ పక్క మీద ఆయాసపడుతూనో మగతగా పడుకునో ఉంటుంది. సుచి, ఈరోజు సినిమాకు వెళ్ళడానికి తయారుగా ఉండమన్నాడు చందన్. చక్రవర్తి వచ్చి చెప్పాడు ఓ రోజు. సుచరిత దూకుడుగా, నేనేం అతడి పెళ్ళాన్నా? అతడు సినిమాలకు షికార్లకు తయారుగా ఉండమంటే ఉండడానికి అంది. చక్రవర్తి వెటకారంగా, BA చదువుతున్నావు, ఆ మాత్రం నలుగురిలో సోషల్గా ఉండడం రాదా అన్నాడు. ఉంటే నీతోనూ నీ స్నేహితులతోనూ సోషల్గా ఉండాలి మరి. చాలా బుద్ధిమంతులు. ఎస్ సుచి, ఏమైనా అనదలుచుకుంటే నన్ను అను, పడతాను. చందన్ని అంటే ఊరుకోను తెలుసా? అంత డబ్బున్న గర్వం లేని మనిషి నాలాంటి బీదవాడితో స్నేహం చేశాడంటే అతడెంత నిరాడంబరమైన వ్యక్తో నీకు తెలియడం లేదా? ఎప్పుడో తెలిసిపోయింది. ధనంతో వయసుతో మదించిపోయి అతడు ఆడపిల్లల్ని చూస్తే కుక్కలా వెంటపడతాడని తెలిసిపోయింది. నీలాంటి రౌడీతో స్నేహం చేశాడంటే అతడి అసలు విలువ ఏమిటో ఎప్పుడో గ్రహించాను. సుచరిత! చక్రవర్తి అసహనంగా అరిచాడు. నువ్వేదో భ్రమలో అతడి పట్ల చెడు అభిప్రాయం ఏర్పరచుకున్నావు. ఆడపిల్లని చూస్తే కుక్కలా వెంటపడాల్సిన అవసరం అతడికి లేదు. అంటే 1,000,000 మంది ముందు వాలే ఐశ్వర్యవంతుడు. నీ పట్ల శ్రద్ధ కనపరుస్తున్నాడంటే అది నీకు అదృష్టాన్ని తెచ్చిపెట్టేదే గాని మరొకటి కాదు. అదృష్టం అంటే? నివ్వెరపాటుతో ప్రశ్నించింది సుచరిత. అతడు నీ పట్ల శ్రద్ధ కనపరుస్తున్నాడంటే దాని వెనుక ప్రేమ ఉన్నట్టే కదా. ఆ ప్రేమ ముదిరితే పెళ్లికి దారితీస్తుంది కదా. అప్పుడు నీ రొట్టె విరిగి నేతిలో పడ్డట్టే కదా. చిచి చిచి అంటావేమిటి? అదృష్టం అతడి రూపంలో వస్తుంటే? బావా, చిన్నప్పటి నుండి నన్ను చూస్తున్నావు. నేను ఎలాంటి దాన్నని నీ ఉద్దేశం? సుచరిత తీవ్ర స్వరంతో అడిగింది. చాలా నెమ్మదైన పిల్లవు, బుద్ధిమంతురాలివి. అందరి దగ్గర మంచిదని అనిపించుకునే నేర్పు నీ దగ్గర చాలా ఉంది. చివరి మాటలో తన విషపు బుద్ధి ప్రయోగించకుండా ఉండలేకపోయాడు. సుచరిత చురుక్కుమన్నట్టుగా చూసింది. నేర్పు కాదు, నా స్వభావం అది. పోతే మరో సంగతి నువ్వు చెప్పలేదు. నేను నేల విడిచి ఎప్పుడూ ఆలోచించను. అందని పండుకేసి చూడటం, ఆకాశానికి నిచ్చెనలు వేయడం నాకెప్పుడూ అలవాట్లేదు. చక్రవర్తి తేలిగ్గా, అతడు అందని పండు కాదు, ఆకాశము కాదు. ఏ ఐశ్వర్యము, ఏ అంతస్తు ప్రేమ ముందు నిలవలేవు అన్నాడు. ఏ ఐశ్వర్యము, ఏ అంతస్తు ప్రేమ ముందు నిలవలేవు. సుచరిత పెదవుల మీద చిరునవ్వు వెలిగింది. ఆ ప్రేమ ఎంత ఘాటైనదో నేను పరీక్షించి తెలుసుకుంటాను. నిరభ్యంతరంగా. అరగంట ముందుగానే చందన్ కారు ఇంటి ముందు ఆగింది. సినిమా హాల్లో చక్రవర్తికి అటూ ఇటుగా చందన్, సుచరిత కూర్చున్నారు.
ఇంటర్వెల్లో బయటికి వెళ్ళడానికి లేచిన చక్రవర్తి, ఓ నువ్వు వచ్చావా నగేష్ అంటూ ఎవరినో చూసి అటువైపు గబగబా వెళ్ళిపోయాడు. సినిమా ముగిసినా అతడు తిరిగి రాలేదు. హాల్లోంచి యువతలకి వచ్చి 10-20 నిమిషాల దాకా అతని కోసం నిరీక్షిస్తూ కారు దగ్గర నిలబడ్డారు చందన్, సుచరిత. చక్రవర్తి కావాలనే తమకి ఏకాంతం కల్పించాడన్న విషయం స్ఫురిస్తూనే చందన్ మనసు పులికించిపోయింది. బావ ఇలా కావాలని చేశాడని గ్రహిస్తూనే సుచరిత మండిపడసాగింది. ఆడపిల్లను పరాయి మగాడితో ఇంత రాత్రివేళ వదిలేసి వెళ్ళడానికి అతడికెంత బుద్ధి లేదు. మనం వెళ్ళిపోదామా సుచరిత? చక్రవర్తి తర్వాత వస్తాడేమో. తలూపింది సుచరిత. ఇక చక్రవర్తి రాడని మనసులో నిర్ధారణ చేసుకుని కారు తార్ రోడ్డు మీద దూసుకుపోసాగింది. సుచరితతో లభించిన ఈ ఏకాంతం, ఈ రాత్రి సమయం చందన్లో తీయని అనుభూతిని రేకెత్తించసాగింది. సుచరితతో మనసు విప్పి చెప్పుకోవాలనిపించింది. సుచరిత మనసులో తన పట్ల ఎలాంటి అభిప్రాయం ఉందో తెలుసుకోవాలనిపించింది. అందుకే కారుని ఓ పార్కు గేటు దగ్గర ఆపాడు. సుచరిత! చందన్ కంఠం వణికినట్టుగా అదో రకంగా ధ్వనించింది. ఏమిటి? ఒక 5 నిమిషాలు నీతో మాట్లాడాలి. మాట్లాడండి, నాకేం అభ్యంతరం లేదు. చల్లగా సాగుతున్న గాలికి రేగుతున్న ముంగుర్లను సున్నితంగా సర్దుకుంటూ చిరునవ్వుతో అంది. థ్యాంక్ యూ. చందన్ సంతోషంగా నవ్వాడు. అయితే పార్కులో కొద్దిసేపు కూర్చుందాంరా. మీరు మాట్లాడే మాటలకు ఈ కారు అనువైనది కాదా? ఊహూ. అయితే పదండి. సుచరిత నిస్సంకోచంగా అతడితో పార్కులోకి నడిచింది. పైన చంద్రుడు ప్రకాశవంతంగా వెలుగుతున్నాడు. పార్కులో దూరంగా లైట్లు వెలవెలబోతూ వెలుగుతున్నాయి. ఒకచోట కూర్చున్నారిద్దరూ. నీతో గడిపే ఈ కొద్ది క్షణాలు నా జీవితంలో మర్చిపోలేనివి కావాలి సుచరిత. చందన్ కంఠం మధురంగా ధ్వనించసాగింది. ప్రేమ గురించి నేను నవల్లో చదివాను, సినిమాల్లో చూశాను, ఎన్నో సంఘటనలు విన్నాను. కానీ అది ప్రత్యక్ష అనుభవంలోకి రావడం నిన్ను చూశాకే జరిగిందంటే నువ్వు నమ్ముతావా సుచరిత? సముద్రంలో అలలు కదిలినట్టుగా నవ్వింది సుచరిత. మీ వయసు 27-28 వరకైనా ఉంటుంది. మీరు నిండు యవ్వనంలో అడుగుపెట్టి కనీసం 7-8 ఏళ్లైనా ఉంటుంది. మీరు జమానా స్త్రీల్లా ఇంట్లో ఉండేవాళ్ళు కాదు. 1,00,000 వ్యవహారాలతో బయట తిరిగే పురుషులు. నాలాంటి స్త్రీలను 1,00,000 మందిని చూసి ఉంటారు. ఈ ప్రేమ మీకు ఇప్పటిదాకా ఎక్కడా ఎవరిలోనూ కనిపించలేదంటే నేను నమ్ముతాననుకుంటున్నారా? ఈ ప్రేమ పాఠం అప్పగించడం ఇది ఎన్నోసారి. నేనెన్నో దాన్ని. చందన్ దెబ్బతిన్నట్టుగా చూశాడు. అతడిలో ఉద్వేగం కట్టలు తెరించుకుంది. ఆమె చెయ్యి గబుక్కున అందుకున్నాడు. సుచరిత అన్నాడు గాఢంగా నిశ్వసిస్తూ. నువ్వు నా హృదయంలోకి తొంగి చూడగలిగితే అక్కడ మొదటిసారిగా ప్రతిష్ఠింపబడిన మూర్తివి నువ్వని గుర్తిస్తావు. నీకా శక్తి ఉంటే చూడు. చందన్లోని ఆ ఆర్తిని, ఆవేశాన్ని చూశాక అతడిని ఆట పట్టించడం చేత కాలేదు. అతడి చేతిలో ఉన్న తన చేతిని వెనక్కి తీసుకోవాలన్న ధ్యాసే లేనట్టుగా అతడి కళ్ళల్లోని ఆరాధనకు ముగ్ధురాలైనట్టుగా చూసింది. వెన్నెల్లో మెరిసిపోతున్న ఆ ముఖాన్ని తనివితీరా చూసింది. పురాణాల్లో వర్ణింపబడే మన్మధుడికి ప్రతిరూపంగా ఇతన్ని సృష్టించి పంపాడేమో బ్రహ్మ. ఆ కళ్ళు, ఆ ముక్కు, పెదవులు వేటికవే ఉన్నాయి. నవ్వినప్పుడు తలుక్కొమనే ఆ పలువరస అతడి ముఖానికో ప్రత్యేకత. సౌందర్యం, ఐశ్వర్యం, విజ్ఞానం ఒకే మనిషిలో మూర్తీభవించడం ఎంత అరుదైన విషయం. అలాంటి అరుదైన అపురూపమైన పురుషుడు తనకు లభిస్తున్నాడా? సుచరితకు తన అదృష్టం మీద నమ్మకం కలగడం లేదు. సుచి తీయగా పిలిచాడు చందన్. ఏమిటి ఆలోచిస్తున్నావు? సుచరిత కొంచెం తడబాటుతో మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా అని అడిగింది. అలా అడుగుతున్నప్పుడు ఆమె బుగ్గలు ఎర్రగా కందిపోవడం చందన్ నిశిత దృష్టిని దాటిపోలేదు. ఆ వెన్నెల్లో నెమ్మదిగా ఆమె తలను తన వక్షం మీదికి చేర్చుకున్నాడు. దానికి జవాబు ఇక్కడ దొరుకుతుంది. చెవి పెట్టి జాగ్రత్తగా విను సుచి అన్నాడు. సుచరితకు పరవశంతో కన్నులు అరమోడ్పులయ్యాయి. ఒక్క క్షణంలో ఏదో ఇంద్రజాలం జరిగినట్టుగా అనిపించింది. నిన్నటిదాకా ఇతడు తనకేమీ కాడు. ఎవరో లక్షాధికారి బిడ్డడు. అందం చుట్టూ తిరిగే పురుగులాంటివాడు. తన కోసం వలపన్నుతున్నవాడు. ఇప్పుడు ఆ ఊహలన్నీ ఎటో మాయమైపోయాయి. అతడే తన సర్వస్వంగా అగుపిస్తున్నాడు. ఎంత ఆశ్చర్యం! సుచరిత నవ్వుతూ జవాబు నేను విన్నాను. ఒక్క మాట మీరు మా అత్తయ్యనడిగితే అంది. ఓ నిరభ్యంతరంగా. ఆ ఒక్క మాట భాగ్యమ్మని అడగడానికి అవకాశం రాలేదు చందన్కి. ఆమెకి అప్పటికే జబ్బు ఎక్కువైపోయింది. ఆపరేషన్ చేసి లాభం లేదేమోనన్న నిస్పృహలో పడిపోయారు డాక్టర్లు. ప్రయత్నం మనవంతు. ఆపరేషన్కు ఏర్పాట్లు చేయించు చక్రవర్తి. నేనుండగా డబ్బు గురించి నువ్వు వెనుకాడనక్కర్లేదు అన్నాడు చందన్ ధైర్యం చెబుతూ.
చందన్, నీదెంత మంచి హృదయం. ఆపరేషన్ సక్సెస్ అయ్యి మా అమ్మే బ్రతికితే నువ్వు నాకు మాతృభిక్ష పెట్టిన వాడివి అవుతావు. చక్రవర్తికి పిలిస్తే వస్తాయి కన్నీళ్లు. అప్పటికే 5,000 అయింది చందన్ దగ్గర వసూలు చేయడం. చక్రవర్తి తనను మోసగిస్తున్నాడన్న తలపే చందన్కి కలగలేదు. చక్రవర్తి తల్లి కోసం పడే ఆవేదన నిజమైనదిగానే అతడు నమ్ముతున్నాడు. ఇప్పుడు తీసుకుంటున్న డబ్బు ఊరికే కాదని, తను ఆస్తి పంచుకున్న తర్వాత తప్పకుండా ఆ డబ్బు తిరిగి ఇచ్చివేస్తానని చెప్పాడు చక్రవర్తి. ఆ రాత్రి సినిమా హాల్లో సుచరితను చందన్తో వదిలి వెళ్ళిన మరునాడు చక్రవర్తి అడిగాడు, ఆ రాత్రి సుచరితతో దొరికిన ఏకాంతాన్ని ఏ విధంగా ఉపయోగించుకున్నావని. చందన్ సంతోషంగా ఆ రాత్రి ఏం జరిగింది చెప్పాడు. అయితే మంచి అవకాశాన్ని జారవిడ్చుకున్నావన్నమాట అన్నాడు చక్రవర్తి చందన్ మీద జాలిపడుతున్నట్లుగా. చందన్ తెల్లబోయి, ఏం జారవిడ్చుకున్నాను అన్నాడు. కోరిన అమ్మాయి ఏకాంతంలో చేతికి దొరికితే 2 ప్రేమ కబుర్లు చెప్పి వదిలేయడమా? మగవాడు చేసే పనేనా? నేనే నీ చోట ఉంటే పెళ్లిదాకా పోకపోని మధువును ఆస్వాదించి మరీ వదిలేవాడిని. చచా, నొచ్చుకున్నాడు చందన్. నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు చక్రవర్తి. సుచరితను నేను ప్రేమించాను, పెళ్లాడదలుచుకున్నాను. పెళ్లికి ముందు నాకలాంటివి ఇష్టం ఉండవు. నేను మగాడినైనంత మాత్రాన ఒక అమ్మాయిని అలా చేసి వదులుతాననుకున్నావా? నిజంగా అలా జరిగితే ఆ క్షణంలో ఇద్దరం శీలం కోల్పోయేవాళ్ళం. ఒక వెర్రివాడిని చూసినట్టుగా చూశాడు చక్రవర్తి. కలియుగ ఆంజనేయుడిలా ఉన్నట్టున్నావు. కలియుగ శ్రీరామచంద్రుడిని నన్ను. కొద్ది రోజుల్లో వివాహితుణ్ణి కాబోతున్నాను. శ్రీరామచంద్రుడిలా ఏకపత్ని వ్రతం కొనసాగించబోతున్నాను. సగర్వంగా ఇక సుచరిత తనదేనన్న తృప్తితో అన్నాడు చందన్. ఒక్క వారం రోజులు మాత్రం ఉంది భాగ్యమ్మకి ఆపరేషన్ చేసే తేదీ. ఆ రోజే హాస్పిటల్లో అడ్మిట్ చేయమన్నారు డాక్టర్లు. మేనత్త ప్రాణాలతో బయటికి వస్తుందో, ఆమె శవం వస్తుందో. సుచరిత శోకం వర్ణనాతీతంగా ఉంది. సుచరిత, ఆర్తిగా పిలిచాడు చందన్. మీ అత్తకేమీ కాదు. ఇప్పుడు ఆపరేషన్ చేసే డాక్టరు బాగా చెయ్యి తిరిగిన సర్జన్. అతడి చేతిలో పడిన కేస్ ఫెయిల్ కావడం అన్నది చాలా అరుదు. ఏమైనా అయితే? బేలగా చూసింది సుచరిత. మా అత్త లేకపోతే నేను బ్రతకలేను చందన్ బాబు. ఆవిడ నన్ను కూతురు కంటే ఎక్కువగా పెంచింది. ఒక్కరు ఒక మాట అన్నా సహించలేని దానిలా నా తరపున రాక్షసిలా పోట్లాడేది వాళ్లతో. ఆవిడ పోతే నాకిక ఎవరు దిక్కు? చందన్ ప్రశాంతంగా, ఆ దిగులు నీకక్కర్లేదు సుచరిత. ఆవిడ ప్రాణం నిలిచినా పోయినా నువ్వు మా ఇంటి కోడలివై వస్తావు. నేను ఈరోజే మా వాళ్లతో ఈ సంగతి గురించి మాట్లాడతాను అన్నాడు. కొద్దిగా నిశ్చింత ఏర్పడింది సుచరితకు. దుఃఖపు ఉధృతం కొద్దిగా తగ్గింది. అదే రోజు చందన్ అతి సహజమైన సంగతిలా తను ఒక అమ్మాయిని ప్రేమించానని, పెళ్లాడగోరుతున్నానని చెప్పాడు. కుటుంబ సభ్యులంతా ఒకచోట కూర్చున్న సమయంలో శ్రీనివాసరావు, యశోదలకు 2 కొడుకులు. చందన్ చిన్నవాడు. సహజంగా తల్లిదండ్రులకు చిన్నవాళ్లంటే ముద్దు, గారాబం ఎక్కువ. ఆ గారాబం వాళ్ళు కోరిందల్లా నెగ్గించుకునేలా తయారు చేస్తుంది. చందన్ అనుకున్నదేదీ సాధించకుండా ఉండలేదింతవరకు. ఈ విషయంలోనూ ఆ నమ్మకం ఉంది చందన్కి. చందన్ ప్రేమకథ ఆ కుటుంబ సభ్యులను తెల్లబోయేలా చేసింది. అనుపమ ఉండగా నువ్వు మరో పిల్లని ఎలా ప్రేమిస్తావురా? కస్సున లేచింది యశోద. ఎందుకు ప్రేమించకూడదు? అది నీ మరదలు. చిన్నప్పటి నుండి నీ భార్యగా పేరు పెట్టబడింది. దాన్ని కాదని మరో పిల్లని ఎలా పెళ్లాడతావు? పేరు పెడితే పెళ్ళైపోయినట్టేనా? పెళ్లి కాకపోతే మాత్రం చిన్నప్పటి నుండి అనుకొని ఇప్పుడు కాదంటే మాట తప్పినట్టు కాదు. అయిన వాళ్లతో ఎంత నిష్ఠూరం. అనుపమను చేసుకోకపోతే అమ్మమ్మ వాళ్లతో మనకి సంబంధం తెగిపోయినట్టే లెక్క. నాకు ఈ బంధాలు సంబంధాలతో లెక్కలేదమ్మా. నాకు కావాలి ఆ పిల్ల. పెళ్ళంటూ చేసుకుంటే ఆ పిల్లనే చేసుకుంటాను. కొడుకు ప్రదర్శిస్తున్న మంకుపట్టు చూస్తున్న కొద్దీ మండిపోయింది యశోదకి, ఆమె భర్తకి. అంతా నీ ఇష్టమేనట్రా? అనుపమను చిన్నప్పటి నుండి నీకు పేరు పెట్టలేదు. ఇదేం చిన్నపిల్లలాట. మొదట చిన్నగా మందలించారు. తర్వాత గట్టిగా తిట్టారు. చివరికి ఈ పెళ్లి ఎంతమాత్రం జరగడానికి వీల్లేదన్నారు. చందన్ పట్టుదల కూడా మామూలుది కాదు. అతడు ఆ రోజు నుండే అలిగి కూర్చొని నిరాహార దీక్ష బూనాడు. 2 పూటలు గడిచేసరికి దిగిరాక తప్పలేదు అమ్మా నాన్నకి. ఇంతకీ ఆ పిల్ల ఎవరో ఏమిటో తెలుసుకోండి నాన్న. మనకు తగినదైతే చేసుకుందాం. అమ్మమ్మ వాళ్లతో నిష్ఠూరం అవుతుందనే కదా. అయితే అయ్యింది. తమ్ముడి సుఖం ముఖ్యం మనకు. చందన్ అన్నగారు సలహా ఇచ్చాడు. చందన్ నోటి నుండి సుచరిత వివరాలు విని మళ్లీ మొదటి పాటకు వచ్చారు వాళ్ళు. తమ అంతస్తుకు, గౌరవ ప్రతిష్టలకు ఎంతమాత్రం సరిపోని సంబంధం. మధ్యతరగతికి చెందిన పిల్ల. చిన్నప్పుడే తల్లి తండ్రి చనిపోతే మేనత్త చేరదీసి పెంచిందట. ఆ మేనత్త తప్ప ఆ పిల్లను ఆదరంగా చూసేవారు ఎవరూ లేరట.
అన్ని వివరాలు తెలిసాయి. చివరికి పెళ్లి చేసి పంపే దిక్కు కూడా లేని పిల్లనా వీడు ప్రేమించి పెళ్లాడతాననడం. చందన్ని ఆ ఉద్దేశం నుండి మరల్చడానికి తమ సాయశక్తులా ప్రదర్శించారు. అతడి పట్టుదల ముందు వాళ్ల ప్రయత్నాలేవీ ఫలించలేదు. చివరికి ఆ పిల్లను ఓసారి చూస్తామన్నారు. ఇప్పుడు కాదు, ఆ పిల్ల మేనత్త చావు బ్రతుకుల మధ్య ఉంది. ఆమెది అటో ఇటో తేలిపోయాక ఒకరోజు తీసుకువెళ్ళి చూపెడతాను అని చెప్పాడు చందన్. భాగ్యమ్మ ఆపరేషన్కి ఒక్కరోజు మిగిలింది. ఆమె కొడుకులు కోడళ్ళు వచ్చారు చూడడానికి. చందన్ అక్కడే ఉన్నాడు. మాటల సందర్భంలో తల్లి ఆపరేషన్ పేరు మీద చక్రవర్తి పెద్దన్నను పీడించి 3,000 దాకా తెచ్చాడని తెలిసింది చందన్కి. తన దగ్గర 5,000 దాకా అదే పేరుతో తీసుకున్నాడు. ఈ డబ్బంతా ఏం చేసినట్టు చక్రవర్తి? తను తప్ప తన అన్నగార్లకు తల్లి ఏమైనా పట్టనట్టుగా ఉన్నారని, తనొక్కడే తల్లిని రక్షించుకోవడానికి సంకల్పించినట్టు చెప్పడం అంతా కల్లబొల్లి ఏడుపులేనన్నమాట. ఆలోచిస్తున్న కొద్దీ చందన్కి చక్రవర్తి నిజస్వరూపం అర్థమైనట్లుగా అనిపించింది. తను సుచరితను ప్రేమిస్తున్నానని తెలుసుకొని దానిని ఆధారం చేసుకుని తన దగ్గర డబ్బు లాగాడన్నమాట. 5,000 అంటే తనకు లెక్కలోనిది కాదు. కానీ అవి ఒక దుష్టుడి చేతిలో పడి నిరర్థకమైపోయాయని తెలిసేసరికి అతడి వ్యధకు అంతు లేకుండా పోయింది. అబిడ్ సెంటర్లో చందన్ కారు నెమ్మదిగా నడుపుతున్నాడు. చక్రవర్తి ఓ షాప్లోంచి యువతలికి వస్తూ కనిపించాడు. చందన్ కారు ఆపి దిగి చక్రవర్తిని సమీపించాడు. చక్రవర్తి చేతిలో ఏవో మెడిసిన్స్ ఉన్నాయి. ఆవేశాన్ని కానీ అసహ్యాన్ని కానీ ఎక్కువసేపు నిలదొక్కుకోలేని చందన్ అది బజారని కూడా లెక్క చేయకుండా దులిపేశాడు. మీ అన్నయ్యలకెవరికీ మీ అమ్మ మీద ప్రేమ లేదన్నావు. ఆమె జబ్బు నయం కావాలని వాళ్ళకెవరికీ లేదన్నావు. అక్కడి నుండి 3,000 పట్టుకు వచ్చావని మీ పెద్దన్నయ్య చెప్పాడు. నా దగ్గర అదే పేరు చెప్పి 5,000 తీసుకున్నావు. గొప్ప నీ ఒక్కడికే మీ అమ్మ మీద ప్రేమ ఉన్నట్టు నటించావు. ఆ డబ్బు ఈ డబ్బు కలిపి ఏం చేశావు అదంతా? చక్రవర్తి కళ్ళల్లో అప్పటికే ఎర్రజీరలు వ్యాపించాయి. ఏం చేశానో ఏమిటో నీకు సంజాయిషి ఇవ్వాలా? ఇంచుక హేళంతో ఎదురు ప్రశ్నించాడు. ఇవ్వాలి. ఎందుకివ్వాలి? నీ నటన చూసి మోసపోయి నీకు 5,000 ఇచ్చినందుకు నిన్ను సంజాయిషి అడగక్కర్లేదా? నువ్వేం నాకు ఊరికే ఇచ్చావా? నువ్వు కావాలనుకున్న ఉపకారం నేను చేశాను చక్రవర్తి బింకంగా అన్నాడు. చందన్ తెల్లబోయాడు. ఉపకారం చేశావా? ఏమిటది? సుచరిత మనసు నీ మీద లగ్నమయ్యేలా చేశాను. సుచరిత నీకు దగ్గరయ్యేలా చేశాను. నువ్వు ఆ ఆశతోనే నాకు అడిగినప్పుడల్లా డబ్బు ఇచ్చావు. నేను చేసింది ఉపకారం కాదా? 5,000 కాదు 10,000 ఇచ్చినా నేను చేసిన ఉపకారానికి కృతజ్ఞత చెల్లించినట్టు కాదు. షటప్! గర్జించాడు చందన్. సుచరితకు ఈ డబ్బులకు లంకె పెట్టి మాట్లాడితే నీ పళ్ళు రాలగొడతాను. మరెందుకిచ్చావు? నీకు నాకు మధ్య పెద్ద ఏం స్నేహం ఏడ్చిందనిచ్చావు? తగ్గకుండా అన్నాడు చక్రవర్తి. ఆ డబ్బుతో మీ అమ్మను బ్రతికించుకోవాలని అన్నావు. ఆ జాలితో. స్తంభం చాటు నుండి యువతలకి వచ్చిన సుచరితను చూసి కొంచెంసేపు అవాక్కైపోయాడు చందన్. తమ మధ్య నడిచిన సంభాషణ సుచరిత విన్నదేమోనన్న కంగారుతో అతడి ముఖం ఎర్రబడింది. వింటే మాత్రం సుచరిత తప్పకుండా అపార్థం చేసుకునే ప్రమాదం ఉంది. చందన్ సంభాషణను కట్ చేసి కారెక్కి స్టార్ట్ చేశాడు. అప్పటికే సుచరిత ముఖం పాలిపోయింది. బావా, మీరిందాక మాట్లాడిందేమిటి అని అడిగింది క్షీణస్వరంతో. అబ్బే, ఏం మాట్లాడాం? అమ్మకెలా ఉందని అడిగాడు. అబద్ధాలెందుకు? నేనంతా విన్నాను. నువ్వు ఆయన దగ్గర డబ్బు తీసుకున్నావా? తీసుకున్నాను. ఎందుకు? చక్రవర్తిలో ఆలోచనలు చురుగ్గా పరుగుతీశాయి. ఇన్నాళ్ళు సుచరితను నీకు చేరువ చేస్తానని డబ్బు గుంజాడు చందన్ దగ్గర. ఇక ఇప్పుడు ఆ ఆటలు సాగవు. ఇక ఇప్పుడు ఇద్దరినీ విడదీసి వాడి దగ్గర డబ్బు లాగాలనుకున్నాడు. అతడికి నీ మీద మక్కువ కలిగింది. నిన్నెలాగైనా తన వశమయ్యేలా చేయమన్నాడు. ఎంత డబ్బైనా ఇస్తానన్నాడు. డబ్బంటే ఎవరికైనా చేదా? తీసుకున్నాను. అది బజారు కాకపోతే, తన చుట్టూ జనం లేకపోతే చక్రవర్తి జుట్టు పట్టి లాగి అతడి చెంపలు బూరెలు చేసేదే సుచరిత. చక్రవర్తి పక్కున నవ్వాడు. నువ్వు అంత తెలివి తక్కువ దానివి కాదని, అంత సులువుగా మోసపోయి లొంగిపోయేదానివి కాదని నాకు తెలుసు. సుచి మరదలికేసి అభిమానంగా చూస్తూ అన్నాడు. వాడి దగ్గర డబ్బు కుప్పలుగా మూలుగుతోంది. ఊరికే అడిగితే ఎవడైనా డబ్బిస్తాడా? నీ మీది మోహంతో వాడు ఏమైనా చేయడానికి తయారయ్యాడు. నాకు తెలుసు నువ్వు నిప్పులాంటి పిల్లవని. ఎటువంటి తీయటి మాటలు చెప్పినా పెళ్లి కాకముందు నీ ఒంటికి అతడి చిటికెన వేలు కూడా తగలనివ్వవని నాకు తెలుసు. అతడు బరి తెగిస్తే అతడికి మంచి పాఠమే చెబుతావని నాకు నమ్మకమే. ఏ ఆడదైనా తనకు ఇష్టం లేనిదే వేసి కాదు. ఆమె సమ్మతింపనిదే ఆమె శీలం అపహరించడం జరగదు. నీలాంటి నీచులు ఉచ్చులు పన్నితే పోగొట్టుకోక ఏం చేస్తుంది? ఈ విషయంలో గాంధీ మహాత్ముడు ఏం చెప్పాడో తెలుసా? అలాంటి సమయంలో మిమ్మల్ని రక్షించుకోవడానికి భగవంతుడు మీకు పళ్ళు గోళ్ళు ఇచ్చాడట.
నోర్మొయ్. చేసింది చాలక సమర్థింపు కూడానా? నేనన్నమాట అబద్ధమా? 2-3 సంవత్సరాల క్రితం సంఘటన మర్చిపోయావా? నాకు బాగానే జ్ఞాపకం ఉంది. సుచరిత కేసి కోరగా చూశాడు, చెంపలు తడుముకుంటూ. చిచి, ఎంత అసహ్యం వేసినా ఆ సంఘటన గుర్తు చేసుకోక తప్పింది కాదు సుచరితకు. కైపెక్కేలా త్రాగి పేకాట ఆడి రాత్రి 11 గంటలకు ఇంటికి వచ్చాడు చక్రవర్తి. అందరూ నిద్రలో ఉన్నారు. సుచరిత చదువుతూ పుస్తకం గుండెల మీద పెట్టుకొని నిద్రపోతోంది తన గదిలో. పైన లైట్ ఇంకా వెలుగుతోంది. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. గదిలో ఒంటరిగా పడుకున్న మరదలిని చూసేసరికి చక్రవర్తి శరీరం కోరికతో కాలిపోసాగింది. పరాయి ఎవరూ కారు కదా. చిన్నప్పటి నుండి తనకు భార్యగా పేరు పెట్టబడిన దాన్ని పెళ్లికి ముందు స్వంతం చేసుకుంటే తప్పేముంది? పెద్ద జంతువేదో బరువుగా మీద పడినట్టుగా అయి కెవ్వు మనబోయింది సుచరిత. మొరటుగా బలంగా ఉన్న చక్రవర్తి చెయ్యి ఆమె నోటిని అదిమి శబ్దం బయటికి రాకుండా చేసింది. తన మీద పడినది చక్రవర్తి అని సుచరిత గుర్తిస్తూనే శివంగిలా విజృంభించింది. అతడిని ఒక్క తోపు త్రోసింది. అతడు తిరిగి తనను పట్టుకోబోయేసరికి తన పొడుగాటి గోళ్ళు అతడి చెంపల్లో గుచ్చింది. చక్రవర్తి పెద్దగా అరిచాడు. బాధ నొక్కి పెట్టడం సాధ్యం కాక. ఇంటిల్లిపాది లేచి వచ్చేశారు. ఎర్రగా చూస్తూ నిలబడి ఉంది సుచరిత. చెంపల నిండా ఎర్రటి ఘాట్లతో నిలబడిన చక్రవర్తిని చూసేసరికి సంగతి అందరికీ చెప్పకుండానే అర్థమైపోయింది. భాగ్యమ్మ కొడుకును నోటికి వచ్చినట్టల్లా తిట్టసాగింది. తప్పేమిటి? ఈరోజు కాకపోయినా రేపైనా అది నాకు పెళ్ళామయ్యేదే కదా. రోషంతో తల ఎగరవేశాడు చక్రవర్తి. నీకు ఆ రత్నం భార్య అవడానికి 1000 జన్మలు తపస్సు చేయాలరా? చిన్నప్పుడెప్పుడో అనుకున్నాం. ఇప్పుడు మాత్రం దాన్ని నీ భార్యగా కల్లో ఊహించుకోవడానికి కూడా అర్హత లేదు. అది నా మేనకోడలైనా కూతురిలా పెంచాను. దానికి రాజా లాంటి సంబంధం చేస్తాను. నీలాంటి త్రాగుబోతుకు, జూదరికి, వ్యభిచారికి ఇచ్చి గొంతు కోసే కసాయిదాన్ని కాదు. నువ్వు నా కొడుకువైనా నిన్ను ఉంచవలసిన దూరంలోనే ఉంచుతాను. మరోసారి దాని ఒంటి మీద నీ చెయ్యి వేయబోయావంటే గొడ్డలతో నీ తలకాయ నరుకుతాను అంది భాగ్యమ్మ. చెంపల మీద సుచరిత చేసిన ఘాట్లను మాంచుకోవడానికి చాలా రోజులు పట్టింది చక్రవర్తికి. ఇప్పటికీ దాని గుర్తులు మిగిలిపోయాయి, బుగ్గల మీద నల్లటి మచ్చలుగా. అప్పటి నుండి సుచరిత అంటే ప్రతీకార వాంఛలాంటిది ఏర్పడింది చక్రవర్తికి. సుచరిత జీవితం కాలరాచి వేయడానికి ఎప్పుడో ఓ సంకల్పం లాంటిది ఏర్పడిపోయింది అతడి హృదయంలో. అది నెరవేర్చుకునే అవకాశం అతడికి చందన్ ద్వారా లభించింది. ఆ సంఘటన గుర్తుకు వచ్చి సుచరిత చక్రవర్తి బుగ్గల మీద శాశ్వతంగా నిలిచిపోయిన మచ్చలను చూసింది. సరదాగా పెంచుకున్న తన అందమైన చేతి గోళ్ల వంక అపురూపంగా సగర్వంగా చూసుకుంది. నీ సంగతి నాకు క్రొత్త కాదు. నీకు సాటి వచ్చే నీచుడు మరి ప్రపంచంలో లేడు. అయినా నువ్వు నన్నేమీ చేయలేవు. నీకు క్రొత్తగా గుణపాఠం నేర్పేదేమీ లేదు గాని ఆ బ్రూటుకు తప్పకుండా నేర్పుతాను. సుచరిత ప్రతినబూనుతున్నట్టుగా పలికింది. చక్రవర్తి పెదవుల మీద చిన్న నవ్వు లీలగా కదిలింది. సుచరిత పరిశీలనగా చూసి ఉంటే ఆ నవ్వులో అతడు వేస్తున్న పెద్ద ప్లాన్ సంగతి అర్థమైపోయేది. చక్రవర్తి బుద్ధి చాలా పదునైంది. అది BA పాస్ కావడానికి ఉపయోగపడలేదు కానీ డబ్బు సంపాదించడంలో అవకాశం ఉన్నంత వరకు ఉపయోగపడుతుంది. చందన్ పట్ల సుచరితకు చెడు అభిప్రాయం కలిగించడంలో అతడికి పెద్ద లాభమే ఉంది. ఆ రాత్రి సుచరితకు నిద్ర చాలా దూరంగా ఉండిపోయింది. కన్నులు బరువెక్కాయి, బుర్ర వేడెక్కిపోయింది, హృదయం సలసలా మరిగిపోతున్నట్టుగా ఉంది. కారణం చందన్. నన్ను పెళ్లి చేసుకుంటారా? దానికి జవాబు ఇక్కడ దొరుకుతుంది. చెవి ఒగ్గి జాగ్రత్తగా వినుసుచి. తన గుండెల మీదకి చేర్చుకున్న చందన్ బొమ్మ కళ్ళెదురుగా వెక్కిరిస్తున్నట్టుగా నిలబడింది. ఎంత మోసపోయింది, ఎంత నీచుడు! చాటుగా డబ్బు వెదజల్లి ముఖం ఎదుట ప్రేమ కబుర్లు, పెళ్లి మాటలు చెప్పి తనను వశపరుచుకోవాలనుకున్నాడు. తను ఎంత నిగ్రహపరురాలైనా, తెలివి కలదైనా అతడి మాయమాటల్లో పడి భ్రష్టురాలయ్యేదేమో. బావ ఎంత నీచుడైనా నిజం చెప్పి తనను రక్షించాడు. తను రక్షింపబడిందన్న తృప్తిని వెల్లువలా ముంచెత్తుతూ ఏదో ఆవేదన, ఏదో పోగొట్టుకున్న బాధ తలెత్తింది. చందన్ మనోహరమైన రూపం, ఆకర్షణీయమైన అతడి నవ్వును తను ఆరాధించిన సంగతి తను అంత త్వరగా మర్చిపోతుందా? మరునాడు భాగ్యమ్మకి ఆపరేషన్ జరిగింది. 3 రోజులు గడిచాయి. ఆవిడకు స్పృహ రాలేదు. ఈ 3 రోజులు ఒక సాయంత్రం నర్సు ఆమె ముఖం మీద తెల్లగుడ్డ కప్పింది. దాదాపు 3000 ఖర్చు పెట్టుకున్న ఆమె కొడుకులు తల్లిని సజీవంగా ఇంటికి తీసుకువెళ్ళలేకపోయారు. ఆమె శవాన్ని ట్యాక్సీలో వేసుకుని ఊరికి బయలుదేరారు. మొదటి నుండి వాళ్లకు సాయంగా ఉన్న చందన్ నిశ్శబ్దంగా వీడ్కోలు తీసుకున్నాడు. నెల రోజులు గడిచిపోయాయి.
సుచరితకు పరీక్షలు సమీపిస్తున్నాయి. ఆమె కాలేజీకి వెళ్లడం ఇంట్లో ఎవరికీ ఇష్టం లేదు. ముఖ్యంగా ఆడవాళ్లకు. తొందరగా ఆ పిల్లను చక్రవర్తికి ముడిపెట్టేసి వాళ్ల భాగం వాళ్లకు పంచేస్తే వాళ్ల కాపురం వాళ్ళు చూసుకుంటారని పెళ్ళాలు మొగుళ్ళని పోరుతున్నారు. సూర్యనారాయణ భాగ్యమ్మకి పెద్ద కొడుకు. కొంచెం హృదయమున్న మనిషి. తల్లి బ్రతికి ఉంటే ఈ పెళ్లి ఆవిడ ఎంతమాత్రం జరగనిచ్చేది కాదని అతడికి తెలుసు. తల్లి ఎలాగా దాటుకుందని సుచరిత గొంతు కోయడం అతనికిష్టం లేదు. వచ్చే సంవత్సరంలో సుచరిత బిఏ అవుతుంది. ఈ ఊరి మున్సబు గారికి పట్నంలో కావలసినంత పలుకుబడి ఉంది. ఆయన్ను పట్టుకుంటే ఎక్కడో పంతులమ్మగా పని ఇప్పించకపోడు. తల్లి తండ్రి లేని పిల్లను పెంచి పెద్ద చేసినందుకు అక్కడితో తమ బాధ్యత తీరిపోతుంది. ఇక పెళ్ళ బయటి సంబంధం తెచ్చి పెళ్లి చేయడం తమకు తాహతూకు మించినది. తమకి ఆడపిల్లలున్నారు. పెళ్లిళ్ళకి చదువులకి మగపిల్లలున్నారు. తమది అంత పెద్ద ఆస్తి కాదు. పంచుకుంటే ముగ్గురికి 3 చార్లు వస్తుంది. తల్లి కోసం చేసిన అప్పు 3000 దాకా ఉంది. అతడి ఆలోచనలు అలా ఉన్నాయి. ఇంటి యజమాని సహకారం లేకపోవడం వల్ల ఆడవాళ్లు వాగి ఊరుకోవలసి వస్తోంది. అయినా సుచరితకు కాలేజీకి వెళ్ళడానికి దినదిన గండంగా తయారైంది. మేనత్త ఉండగా ఒక్క పని ఆ పిల్లకు చెప్పనిచ్చేది కాదు. ఇప్పుడు ఆవిడ లేదుగా. ఆ పిల్లను సాధ్యమైనంత వరకు కాల్చుకు తినసాగారు వాళ్ళు. బస్సు టైంకు బయలుదేరడమే కష్టమవుతోంది. ఎలాగో ఉరుకులు పరుగులతో వచ్చి బస్సులో పడుతోంది. తిరిగి సాయంత్రం ఇంటికి రావాలంటే గుండె దడదడలాడుతూ ఉంటుంది. ఊపిరి సలపని పని, సూటిపోటి మాటలు తలుచుకుంటే. మరి ఇంటికి వెళ్ళక ఎక్కడికి వెళుతుంది? ఆ పిల్ల స్వేచ్ఛ సుఖం మేనత్తతోటే పోయినట్టయ్యాయి. ఈ నెల రోజులు అతి భారంగా దొర్లినాయి చందన్కు. అతడికి ఒక్క క్షణం మనశ్శాంతి లేదు. అబిడ్ సెంటర్లో జరిగిన సంఘటన తర్వాత సుచరిత తనను నిప్పులు చెరిగే కళ్ళతో చూడటం, ఆమె ఆనాటి తమ సంభాషణను తప్పక అపార్థం చేసుకుందన్న సంగతి స్పష్టం చేసింది. ఆ తరువాత చక్రవర్తి కూడా తన మీద ఏమేం చెప్పాడో. సుచరితను కలుసుకొని అన్ని సంగతులు వివరంగా చెప్పాలని అతడి మనసు ఎంత తహతహలాడినా అవకాశం చిక్కింది కాదు. ఆ మరునాడే ఆమె మేనత్తకు ఆపరేషన్, ఆమె చనిపోవడం, వాళ్ళు శోకంతో ఊరికి వెళ్ళిపోవడం జరిగిపోయాయి. ఇప్పుడు సుచరితను ఎక్కడ కలుసుకోవాలన్న ప్రశ్న మిగిలిపోయింది. ముందుగా వాళ్ల పెద్దవాళ్లతో పెళ్లి మాటలు జరగకుండా వాళ్ల ఊరికి వెళ్లడం మర్యాదగా ఉండదు. సుచరిత ఇక్కడే ఉమెన్స్ కాలేజీలో చదువుతోందని విన్నాడు. అక్కడికి వెడితే కలుస్తుంది. కానీ ఆమెని ఎక్కడికి తీసుకువెళ్ళి మాట్లాడడం? అసలు ఆమెతో మాట్లాడడానికి అవకాశం ఇస్తుందో లేదో. చక్రవర్తి వస్తే బాగుండేది. వాడు ఎంత దుష్టుడైనా కాస్త డబ్బు ఆశ పెడితే తనకు ఏ సాయమైనా చేయడానికి వెనుకాడడు. కానీ అతడు కూడా ఎక్కడా కనిపించలేదు. ఇక ఉండబట్టడం చేతకాక ఒక సాయంకాలం కాలేజీ వదిలే సమయానికి ఓ 10 నిమిషాల ముందుగా కాలేజీ గేటు దగ్గర కారు ఆపుకొని కూర్చున్నాడు చందన్. కాలేజీ వదిలారు. పిల్లలు, లెక్చరర్లు వచ్చేస్తున్నారు. చందన్ కళ్ళు చురుగ్గా చూడసాగాయి. సుచరితను చూస్తూనే చందన్ మనసు ఆనందంతో పొంగిపోయింది. సుచరిత తల వంచుకొని ప్రక్కనున్న పిల్లలతో మాట్లాడుతూ చందన్ కారు ప్రక్కనుండే వెళ్ళసాగింది. సుచరిత సన్నగా అయినా స్పష్టంగా వినిపించి తల త్రిప్పింది. ఒక్క క్షణం ఆమె అడుగు ఆగిపోయింది. బాగున్నావా సుచరిత? కోపం, అసహ్యం బుస్సుబుస్సున పొంగాయి సుచరిత ముఖంలో. నీతో ఒక్క 5 నిమిషాలు మాట్లాడాలి. ఎవరే? ఇష్టమైన పిల్లను చేజిక్కించుకోవడం కోసం వేలకు వేలు తగలేసే శృంగార పురుషుడు, ధనమదాంధుడు. సూటిగా స్పష్టంగా చందన్ చెవిని తాకింది కొరడా చురకలా. అతడి ముఖం నల్లగా మాడిపోయింది. సుచరితకు చక్రవర్తి తన మీద కలిగించిన అభిప్రాయం ఇదన్నమాట. చందన్ గబుక్కున కారు దిగి ఆమెను అనుసరిస్తూ ప్రార్థనాపూర్వకంగా, ప్లీజ్ సుచరిత, నీతో మాట్లాడే అవకాశం ఇవ్వు. నేను ఏది నీ ముందు దాచుకోను. అంతా విని నువ్వు ఏ శిక్ష విధించినా స్వీకరిస్తాను అన్నాడు. అతడి మాట పూర్తి అయ్యే లోపలే సుచరిత చెయ్యి విసురుగా బలంగా తాకింది చందన్ తెల్లని చంపని. మరోసారి పైకి లేచిన ఆ చెయ్యిని చప్పున పట్టేశాడు చందన్. బ్రూట్, స్కౌండ్రల్, నువ్వు ఎంత నీచుడువో నాకు తెలుసు. నీతో మాట్లాడే అవసరం నాకేం లేదు. వదులు చెయ్యిని. సుచరిత ఆగ్రహంతో ఊగిపోతోంది. ముఖం, కళ్ళు రక్తంలో ముంచి తీసినట్టుగా అయ్యాయి. 10 మందిలో, అది ఆడపిల్లల మధ్య తననంత అవమానానికి గురి చేసిన సుచరిత మీద అతడికి తక్కువ కోపం రాలేదు. దీనికి, ఈ అవమానానికి నేను వడ్డీతో సహా వసూలు చేసి తీరుతాను. సుచరిత, వెళ్ళు. ఈ కథ ఇంతటితో ఆగిపోతుందని భ్రమపడకు. ఇది ఇప్పుడే ప్రారంభమైందనుకో. వస్తా. చందన్ కారు వెళ్ళిపోయింది. కథ ప్రారంభమైందట. వీడు నన్నేం చేయగలడనుకున్నాడో. డబ్బుతో కొనలేని మనుషులు ఈ ప్రపంచంలో చాలామంది ఉన్నారన్న సంగతి వీడికి తెలీదు. మళ్ళీ నా జోలికి వస్తే ఇదే పాఠం వీడికి నేర్పుతాను. చందన్కి ఆ రాత్రి కంటికి నిద్రలేదు. భోజనం అసలే లేదు. సుచరిత చేసిన అవమానం కొలిమిలా కాల్చివేస్తుందతన్ని. ప్రేమించినందుకు శిక్ష,
పిల్ల అందంగా ఉందని హృదయం పారేసుకున్నాడు. ఆ గంభీరం, అభిమానం చాటున ఎంత గర్వం, ఎంత అసహనం దాగి ఉన్నాయి. చక్రవర్తికి తన దగ్గర డబ్బు తీసుకునే అవకాశం పోయింది. గుట్టు కాస్త బయటపడి తను నిలదీసేసరికి వాడు తన శత్రువుగా మారాడు. తనిచ్చిన డబ్బుకు సులువుగా మరో అర్థం కల్పించాడు. సుచరితకేదో చెప్పి తన పట్ల అసహ్యం కలిగించాడు. అయితే మాత్రం తను చెప్పేది వినక్కర్లేదా? ఆమె నిజానిజాలు తెలుసుకోనక్కర్లేదా? అంతమంది ఆడపిల్లల మధ్య తనపై చెయ్యి చేసుకుంటుందా? బాబూ, యశోద పైకి వచ్చింది. భోజనానికి రావేం? ఒంట్లో బాగోలేదా? తలనొప్పిగా ఉంది. ముఖం అలా వాడిపోయిందేం? ఏం జరిగింది? అలా ఉన్నావేమిటి? ఏం లేదమ్మా, కొంచెంసేపు నన్ను నిశ్శబ్దంగా పడుకోనివ్వు విసుక్కున్నాడు. ఆ పిల్ల మీద బెంగ మీ నాన్నగారు ఒప్పుకున్నారుగా. ఆ పిల్లను చూడటానికి ఎప్పుడు కావాలంటే అప్పుడు తయారు మేం. కొడుక్కి ఉత్సాహం తెప్పించడానికి అంది. అబ్బబ్బా, నువ్వు వెళ్ళిపోమ్మా. నేనేం ఆ పిల్ల కోసం బెంగ పెట్టుకోలేదు గాని నువ్వు నన్ను విసిగించక వెళ్ళిపోమ్మా, వెళ్ళమ్మా. ఏం జరిగింది నాన్న? ఆవిడ కలవరపడిపోయింది. అమ్మా, నిన్ను ప్రార్థిస్తున్నాను, నన్ను ఒంటరిగా వదిలివెళ్ళు. చాలా దయనీయంగా చేతులు జోడించి వేడుకున్నాడు చందన్. యశోదకిక నిష్క్రమించక తప్పలేదు. కొడుకు ఆరాటమేమిటో తెలుసుకోకుండా వెళ్ళిపోవడం ఆమెకి కష్టంగానే ఉంది. చందన్ జీవితంలో ఆ రోజు కాళరాత్రి. కుశలమా మిత్రమా? ఉదయమే ఓ వంకర నవ్వుతో ప్రశ్నించాడు చక్రవర్తి ప్రవేశిస్తూ. చెప్పు, సుచరితతో నా గురించి ఏం చెప్పావు? చక్రవర్తి చొక్కా పట్టి లాగుతూ కటువుగా ప్రశ్నించాడు చందన్కి. చక్రవర్తి తెల్లబోయి చూశాడు. నేనేం చెప్పాను? డబ్బున్నా గర్వం లేనివాడివని, అతడి ప్రేమకు మన పేదరికం అడ్డు రాలేదని, నిన్ను పెళ్లి చేసుకుంటానన్నాడని. నేనేమైనా పొరపాటుగా చెప్పానా చందన్? అమాయకత నటించాడు. కాదు, ఇంకేదో చెప్పావు నువ్వు. లేకపోతే నిన్న చందన్ పిడికిళ్ళు బిగుసుకొన్నాయి. నిన్న ఏం జరిగింది? ఏమీ తెలియనట్టుగా అడిగాడు. సుచరిత నీకు కలిసిందా? తను నీకేమీ చెప్పలేదా? అబ్బే, నిన్న జరిగిన సంఘటన చెప్పాడు. అప్పుడే క్రొత్తగా వింటున్నట్టు నటిస్తున్న చక్రవర్తి బాధ వ్యక్తం చేస్తూ అన్నాడు. నేనేమీ చెప్పలేదు, నన్ను నమ్ము చందన్. అబిడ్ సెంటర్లో ఆవిడ మన సంభాషణ వింది. అప్పటి నుండి మండిపడుతూనే ఉంది. నువ్వు ఆమెను ప్రేమించలేదని, అవకాశం చిక్కితే ఆమెను అనుభవించాలని చూశావని, అందుకు డబ్బిచ్చి మధ్యన నన్ను వాడుకున్నావని ఏమిటేమిటో అంది. నేను ఎంత చెప్పి ఆవిడ మనసులో అపోహ తొలగించలేకపోయాను. ఆవిడ నీతో ఉందని తెలిసే నువ్వెందుకు అలా మాట్లాడావు? సుచరిత వల్లే మన స్నేహం దగ్గరైనా ఆమెను నా దగ్గరికి చేర్చమని నేను నీకు డబ్బిచ్చానా? కోపమెందుకు బాయ్? నువ్వు సరిగ్గా అదే పేరు చెప్పి డబ్బు ఇవ్వకపోయినా సుచరితే లేకపోతే నువ్వు ఆ హోటల్లో గదిలోకి వచ్చేవాడివా? నా స్నేహం నీకు కావలసి వచ్చేదా? గుండెల మీద చెయ్యి వేసుకొని చెప్పు. చక్రవర్తి మాటల్లో అబద్ధం లేదు. నువ్వు కపటివి. నీ మాటలు ఒక్కటి నమ్మడానికి వీల్లేదు. దుష్టులతో నీచులతో చెలిమి చేస్తే ఎటువంటి ప్రమాదం వాటిల్లగలదో అలాంటిదే నీ వల్ల నాకు జరుగుతుందని తెలుసు. తెలిసినా నాకు నీ సహాయమే కావాలిప్పుడు. నా సహాయమా? అవును. ఎంత డబ్బు కావాలో చెప్పు. ఇది అన్యాయం. నేను బొత్తిగా డబ్బు మనిషినైనట్టుగా మాట్లాడుతున్నావు. మాటలు అలుకను వ్యక్తం చేస్తున్నా పెదవులు సంతోషాన్ని దాచుకోలేకపోతున్నాయి. డబ్బు లేకుండా నీ చేత పని చేయించుకోవడం బ్రహ్మదేవుడికి కూడా తరం కాదు. చెప్పు, ఎంత డబ్బు కావాలి? బీరువా తాళం చెవులు తీసుకుంటూ అడిగాడు చందన్. అతడిలో ఆలోచన కంటే ఆవేశమే ఎక్కువగా ఉంది. ఇంతకీ పనేమిటో చెప్పలేదు. ఓహో, పనిని బట్టి అడుగుతావన్నమాట. ముందు నా వల్ల నీకు కావలసిన సహాయం ఏమిటో చెప్పు బాయ్. డబ్బు ప్రసక్తి దేనికి? సుచరితతో నా పెళ్లి జరగాలి. ఊహించకుండా ప్రక్కన బాంబు పడ్డట్టుగా అదిరిపోయాడు చక్రవర్తి. నడిబజార్లో నిన్ను చెంపపెట్టు పెట్టిన పిల్లను నువ్వు పెళ్లాడగొడుతున్నావంటే నువ్వు మనిషివనుకోవాలా? పగబట్టిన పాముననుకో. చందన్ పూర్తి చేశాడు, ఊపిరి బరువుగా తీస్తూ. పగ కోసం పెళ్లి చేసుకుంటారా? ఏదో వింత విషయాన్ని విన్నట్టుగా చూశాడు. మరి ఏం చేస్తారు? పాడు చేసి వదలాలి. నీ స్థానంలో నేనుంటే అదే చేసి తీర్తాను. చేతు తిన్నట్టుగా ముఖం పెట్టాడు చందన్. నేను పెరిగిన వాతావరణం, నాలో ఉన్న రక్తం అలాంటి దుష్టత్వానికి సహకరించేవి కావు చక్రవర్తి. తను ప్రేమించిన పిల్లనే పాడు చేసి వదిలేవాడు ఎక్కడైనా ఉంటాడా? ప్రేమించిన పడితి మీద పగబట్టేవాడు ఉంటాడా? నాది పగ కూడా కాదు. సుచరితకు నా మనసు తెలియాలి. నా మీద చెయ్యి చేసుకున్న ఆ చేతులతో నా పాదాలు పట్టుకుని క్షమాపణ కోరుకోవాలి. సుచరితతో నా పెళ్లి జరిగితే తప్ప ఆ పిల్ల మీద నాకెలాంటి అధికారమైనా సక్రమించడానికి వీలుండదు. పగ తీర్చుకోవడానికైనా ప్రేమించడానికైనా నాకు పూర్తి హక్కు ఉంటుంది. చక్రవర్తి పెద్దగా నవ్వాడు. సుచరిత నీ కాళ్ళ మీద పడటానికి పెళ్లిదాకా ఎందుకోయ్? నీ చేతికి చిక్కితే చాలదా? చక్రవర్తి మందలిస్తూ పిలిచాడు. ప్లీజ్, నీ ధోరణి మార్చుకో.
ఒక ఆడదాన్ని నిస్సహాయం చేసి శీలం దోచి కాళ్ళ మీద పడేలా చేసుకోవడం గొప్ప ఘనకార్యమేమీ కాదు. నా వయసు ఇప్పుడు 27 సంవత్సరాలు. స్త్రీ స్పర్శ ఎరుగని దేహం అంటే నువ్వు నమ్మకపోవచ్చు. పరస్త్రీ కేసు చూడటం పాపం అనుకునే మనిషిని. ఆశ్చర్యం, సుచరిత నాకు పరస్త్రీలా కనిపించలేదు. ఆ పగురుబోతు పిల్ల తొలిచూపులోనే నా హృదయరానై కూర్చుంది. నా ప్రేమ గుర్తించక గ్రుడ్డిగా నన్ను అవమానించింది. ఈ కవిత్వం, ఈ కథ నేను క్రొత్తగా వినడం లేదు కానీ సుచరితకు నువ్వంటే అసహ్యం. నువ్వంటే అసహించుకునే పిల్లను నువ్వు బలవంతంగా పెళ్లి చేసుకుని ఏం సుఖపడతావు? సుచరితకు కలిగింది అపోహ. ఆ అపోహ తొలగిస్తే ఆ అసహ్యానికి తావుండదు. నా మంచితనంతో నేను ఆమెను ప్రసన్నం చేసుకోగలను. ఆ నమ్మకం నాకుంది. కానీ సుచరితను పెళ్లికి ఒప్పించడం చాలా కష్టమే. నువ్వు తలుచుకుంటే ఏమైనా చేయగలవు. నీ కష్టానికి తగిన ప్రతిఫలం తప్పకుండా ఉంటుంది. ప్రస్తుతానికి ఈ 5,000, పెళ్లి జరిగిపోయాక 5,000. చందన్ బీరువా తెరిచి చెక్కు బుక్కు తీసి 5,000కు చెక్కు రాసి చక్రవర్తి మీదికి విసిరాడు. చక్రవర్తి ఒడుపుగా పట్టుకుని ఒక్కసారి చెక్కు కేసి చూసి జేబులోకి త్రోశాడు దాన్ని. సుచరితతో నీ పెళ్లి జరిపిస్తాను వాగ్దానం చేస్తున్నట్టుగా అన్నాడు. కానీ ఎటువంటి పెళ్లి? గాంధర్వమా, రాక్షసమా? హాస్యం కాదు. సుచరితతో నా పెళ్లి 10 మంది పెద్దల ఎదుట వైభవంగా జరగాలి. దేనికి లోపం జరగకూడదు. అబ్బా, పెద్ద చిక్కు తెచ్చిపెట్టావే. ఇష్టం లేని పిల్లమెళ్ళో పందిరి క్రింద పెళ్లి జరిపించడం అంటే సాధ్యమా? ఇంత దూరం వచ్చి సాధ్యమా అన్న ప్రశ్న నా ముందుంచకూడదు. ఆల్ రైట్, కానీ నా అవసరాలు నువ్వు గుర్తుంచుకుంటే చాలు. అవసరం తీరిపోగానే నన్ను తన్ని తగిలేయకూడదు. ఓకే. పెళ్లిచూపులకు రోజు నిర్ణయించి త్వరలో ఆహ్వానించాలి. క్రొత్తగా పెళ్లిచూపులేమిటి? మా అమ్మ నాన్న ఆ అమ్మాయిని ఒకసారి చూస్తామన్నారు. సరే. సూర్యనారాయణ కూలీలకు డబ్బు పంచి లోపలికి వచ్చాడు. అన్నయ్య, చక్రవర్తి సమీపించాడు. ఏమిట్రా? రేపు సుచరితను చూసుకోవడానికి పెళ్లివాళ్ళు వస్తున్నారు. పెళ్లివారా? సూర్యనారాయణ ఆశ్చర్యంగా చూశాడు. అవునన్నయ్య, చందన్ గుర్తున్నాడా? గుర్తులేకేం? అమ్మ విషయంలో అతడు ఎంత శ్రద్ధ తీసుకున్నాడు. అతనే. అతడికి మన సుచరిత నచ్చిందట. రేపు వాళ్ళ అమ్మా నాన్న వచ్చి చూస్తారట. వాళ్ళు గొప్ప శ్రీమంతులనుకుంటాను. శ్రీమంతులైనా గర్వం లేని మనుషులు. మన సుచరితను కోడలిగా చేసుకోవడానికి వాళ్ళు ఒప్పుకున్నారట. కాబోయే కోడల్ని లాంఛనప్రాయంగా చూస్తే బాగుంటుందని. మన అంతస్తెక్కడా, వాళ్ళ అంతస్తెక్కడా? తలక్రిందులైపోయాడు. మనం వాళ్ళతో తూగగలమా? మన అంతస్తు తెలియకుండానే ఈ పెళ్లికి ఒప్పుకున్నారా వాళ్ళు? ఆ అబ్బాయి మన సుచిని ప్రేమించి పెళ్లాడతానంటున్నాడు. కట్న ప్రసక్తి లేనేలేదు. ఇక పెళ్లి కూడా మన తాహతును బట్టే చేస్తామని తెలుసు వాళ్లకు. మన సుచి ఎంత అదృష్టవంతురాలు. లక్షాధికారుల సంబంధం వలిచి వచ్చింది. ఒసే రత్న, ఈ సంగతి విన్నావా? సంబరంగా భార్యను కేకవేశాడు. ఏమిటి? రత్నావతి వచ్చింది. చందన్ అనే కుర్రాన్ని చూశావా? చూడకేం? అతడికి మన సుచరిత నచ్చిందట. కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటానన్నాడట. రేపు వాళ్ళ అమ్మా నాన్న పెళ్లిచూపులకు వస్తున్నారట. ఈ సంబంధం పడితే పైనున్న అమ్మ ఆత్మ ఎంత సంతోషిస్తుందో కదా. అతడికి ఆనందంతో కళ్ళనీళ్లు తిరిగాయి. ఏమిటి? ఆ అబ్బాయి దీన్ని చేసుకుంటానన్నాడా? అంత డబ్బున్నవాడు, అంత అందగాడు. అదే కదా నా మరదల అదృష్టం. అతడి మురిపంలో భార్య కళ్ళల్లో తొంగి చూస్తున్న ఈర్ష్యను గమనించలేదు. ఆ సంగతి చెవిని పడ్డాక అక్కడ ఎక్కువసేపు నిలవలేకపోయింది రత్నావతి. ఒసే కమలా, ఈ సంగతి విన్నావా? అంటూ కడుపుబ్బరం తీర్చుకోవడానికి వెళ్ళిపోయింది గబగబా. ఇంకా అక్కడే ఉన్న చక్రవర్తి, కానీ ఒక రహస్యం అన్నయ్యా, ఇది నీ మనసులోనే దాచుకోవాలి అన్నాడు. సూర్యనారాయణ కలవరపడిపోతూ, రహస్యమా అన్నాడు. అవును, రహస్యమే. రేపు వాళ్ళు పెళ్లిచూపులకు వస్తే సుచి ఏ అల్లరి అభాసు చేయకుండా చూడాలి నువ్వు. అది ఎందుకు అల్లరి అభాసు చేస్తుంది? అయోమయంగా చూశాడు. చేస్తుంది. ఏమిట్రా నువ్వనేది? లక్షాధికారుల సంబంధం కోరి వస్తుంటే అదెందుకు కాదంటుంది? అదే రహస్యమన్నాను. చక్రవర్తి గొంతు తగ్గించి 10 నిమిషాల పాటు చెప్పింది విని సూర్యనారాయణ ముఖం జేవురించిపోయింది. కోపంతో పళ్ళు పటపటా కొరుకుతూ, నువ్వు చెప్పేదంతా నిజమేనా అని అడిగాడు. నేను నెలలో 20 రోజులు హైదరాబాద్లోనే ఉంటాను. కాలేజీకంటూ ఇది సిటీకి వెళ్ళి ఏం చేస్తుందో, ఏం చేసి వస్తుందో ఇక్కడ ఉండే మీకేం తెలుసు? ఆ అబ్బాయితో కాలేజీ టైంలోనే ఎన్నోసార్లు నా కంటబడింది. హోటళ్ళకి, సినిమాలకి, షికార్లకి చూసి చూసి ఓ రోజు వాకబు చేస్తే తెలిసింది వాడో సాయిబుల కొడుకని, వాడి తండ్రి చెప్పుల వ్యాపారం చేస్తుంటాడని. వాడి పేరు రఫీ అట. BA చదువుతున్నాడట. ఓ రోజు నిలదీసి అడిగితే తన అబ్బాయిని ప్రేమించానని, పెళ్లి కూడా చేసుకుంటానని చెప్పింది తెగేసి. అమ్మా ఇంత ధైర్యం ఎక్కడిది దీనికి?
సూర్యనారాయణ గుండెలు బాదుకున్నాడు. ఇదేం బుద్ధని తిట్టాను. అత్త పోయినా మరునాటి నుండి నాకింత అన్నం పడేయడానికి కటకటలాడిపోయే మీరు నాకు పెళ్లి కొడుకును వెదికి పెళ్లి చేస్తారా అని వెటకారం చేసింది. ఎంత విశ్వాసహీనురాలు! తల్లిదండ్రి లేని పిల్లను తీసుకువచ్చి ఇంతదాన్ని చేసినందుకు ఇది మనకిచ్చే పారితోషికం అన్నమాట. ఇంట్లో ఆడవాళ్ళు ఏదో మాటంటే అనొచ్చు. ఆ కోపంతో అది ఆ తురకాన్ని కట్టుకుని భూబమ్మ అయిపోతుందా? అది ఇంటికి రాని శివతాండవం చేయసాగాడు సూర్యనారాయణ. అబ్బా, పెద్దగా అరవకన్నయ్యా, ఈ సంగతి రహస్యమన్నాగా. ఇది మనసులోనే పెట్టుకో. అది ఇంటికి వచ్చాక చెప్పాల్సిన మాట ఒక్కటే, ఇలా రేపు వాళ్ళు పెళ్లిచూపులకు వస్తున్నారని. అప్పుడు దాని ముఖం ఎలా మాడిపోతుందో నువ్వే చూస్తావు. నేను చెప్పింది నిజమో అబద్ధమో ఆ క్షణమే నీకు తెలుస్తుంది. ఈ పెళ్లిచూపుల నుండి పెళ్లి నుండి తప్పించుకోవడానికి అతడు మంచివాడు కాదని అదని ఇదని చెప్పాలని చూస్తుంది. నువ్వు అవేవి వినకు. ఈ పెళ్లిచూపులు సక్రమంగా జరగనివ్వకపోతే ఈ విషయం తిని చస్తానని చెప్పు అంటూ జేబులోంచి ఏదో సీసా తీసి అన్నగారి చేతికిచ్చాడు. సూర్యనారాయణ కంగారు పడిపోయాడు. ఏమిట్రా ఇది? నువ్వేం గాబరా పడకన్నయ్యా, ఇందులో ఉన్నది ఓ భస్మం. సీసా మీది లేబుల్ మాత్రమే విషమని తెలుపుతుంది. ఇలాంటి మోసాలతో పనేమిటి చక్రం? ఉన్నమాట అడిగి 4 దులిపి ఈ పెళ్లి చేసుకోకపోతే వీల్లేదంటే వినదా ఏమిటి? వినదన్నయ్యా. మంచి మాటలతో వినే స్టేజ్ దాటిపోయింది. రేపొద్దున అది నిజంగా ఆ తురకాన్ని కట్టుకుంటే నువ్వు విషం మింగి ప్రాణం తీసుకోవాల్సిందే కదా. అత్త కొడుకులు పెళ్లి చేయలేదు, తురకల్లో కలిసింది అని నలుగురు 4 మాటలు మన ముఖాన అంటారు, చీకొడతారు. అందుకే ఈ సంగతి పైకి పొక్కకముందే మోసంతోనో బలవంతంతోనో పెళ్లి చేసి పంపితే తప్ప మన పరువు నిలవదు. తమ్ముడి మాటలు సబబుగానే తోచాయి సూర్యనారాయణకు. రేపే పెళ్లి చూపులు. వచ్చేవాళ్లు గొప్పవాళ్లు. 2 కూలివాళ్లను పెట్టి చకచక గాదెలు గుమ్ములు సర్దించి ఎక్కడవక్కడ నీటుగా ఏర్పాట్లు చేశాడు సూర్యనారాయణ. ఆడవాళ్లు వంట ఇంట్లో రేపు వచ్చేవాళ్లకు పిండి వంటలు తయారు చేయడంలో మునిగిపోయారు. చీకటి ఇంకా అర్ధగంటలో పడుతుందనగా బస్సు దిగి ఇంటికి చేరిన సుచరిత ఇంట్లో జరుగుతున్న అట్టహాసం చూసి ఆశ్చర్యంగా, ఏమిటి పెద్దక్క, హాల్లో కుర్చీలు వేశారు, పెద్దబావ హడావిడిగా పరుగులు తీస్తున్నాడు, మీరేమో ఇక్కడ కుస్తీలు పడుతున్నట్టుగా పిండి వంటలు చేయడంలో మునిగి ఉన్నారు అని అడిగింది. రేపు మా చెల్లెలికి పెళ్లి చూపులు, చిన్నక్క కమల అంది. కమలకి పెళ్లికి తయారుగా ఉన్న రాజ్యం అనే చెల్లెలుంది. రాజ్యానికి సుచరితకి మంచి స్నేహం. ఏది రాజ్యం వచ్చిందా? ఉత్సాహంతో అంది. రాజ్యం ఎందుకు వస్తుంది? పెళ్లి చూపులు జరిగేది కుమారి సుచరితకు. నాకా? రత్నావతి ద్వారా రేపు వచ్చే పెళ్లివారెవరో తెలిసి స్తంభించిపోయింది సుచరిత. ఆ రోజు తనతో తన్నులు తిని పెళ్లిచూపులకు తయారయ్యాడా ఆ రోగ్? ఎంత ధైర్యం! తారాజువ్వలాగే పెద్దబావ గదిలోకి పరిగెత్తింది సుచరిత. నాతో ముందు చెప్పకుండా ఏమిటి ఏర్పాట్లు పెద్దబావా? కోపంగా అడిగింది. నీ పట్ల నెరవేర్చవలసిన బాధ్యతలు ముందుగా నీతో చెప్పి చేయాలా? అంతే కోపంతో తీక్షణ స్వరంతో ఎదురు ప్రశ్నించాడు సూర్యనారాయణ. సుచరిత వాడిన ముఖం పరిశీలనగా చూస్తున్న అతడికి నిన్న తమ్ముడి మాటలు నిజమనిపించేలా చేసింది. కాదు పెద్దబావా, ఆ చందన్ నువ్వేం చెప్పినా నేను వినను. నోరెత్తడానికి వీల్లేదు తెలుసా? నీ ఘనకార్యాలన్నీ నాకు తెలిసాయి. రేపు ఆ పెళ్లిచూపులు సక్రమంగా జరిగిపోవలసిందే. నువ్వు ఏమైనా అవకతవక పనులు చేసి ఆ వచ్చే పెద్ద మనుషుల ముందు నా పరువు తీసావంటే ఇదో ఈ విషయం మింగి చస్తాను. చిన్నప్పటి నుండి మేము నిన్ను పెంచి పెద్ద చేసినందుకు నీకు ఏమైనా విశ్వాసం ఉన్నది అంటే నా ఆత్మహత్యకు కారణం కావద్దు. కొయ్యబారిపోయింది సుచరిత. అతడి చేతిలో ఎత్తిపట్టుకున్న వేలడంత సీసా సుచరిత కళ్ళకి ఇంతింతై పెద్ద భూతంలా కనిపించింది. పెద్దబావా ఆర్తనాదంలా వెలువరించింది ఆమె కంఠం నుండి. నేనేం అపరాధం చేశానని నాకు ఈ కట్టడి పెడుతున్నారు? నాకిష్టం లేకుండా ఈ పెళ్లి చూపులేమిటి, పెళ్ళి ఏమిటి? దీనికి జవాబు నీ మెడలో ఆ 3 ముళ్ళు పడ్డాక చెబుతాలే. ఇప్పుడు కాదు. అప్పటిదాకా నువ్వు నోరెత్తడానికి వీల్లేదు. ఇంట్లోంచి కాలు బయట పెట్టడానికి వీల్లేదు. నువ్వు నా మాటకు విరుద్ధంగా ప్రవర్తించావంటే ఇదో ఈ విషయంతో నా ప్రాణం తీసుకుంటాను. సుచరితకు ఎంత ఆలోచించినా పెద్దబావ అంత పంతానికి ఎందుకు వచ్చాడో అర్థం కాలేదు. తనతో అంత అవమానం పొందిన చందన్ రేపు పెళ్ళికొడుకై ఎలా వస్తున్నాడో అసలే అర్థం కాలేదు. ఎలాగైనా తనను పొందాలని అతడి తపన. మాటలతో డబ్బుతో లొంగతీసుకోవడం చేతకాక ఈ పెళ్ళి అన్న నాటకానికి దిగాడన్నమాట. ఆ 3 ముళ్ళు వేసి బాహాటంగా తనను బందీని చేసుకోవాలని అతడి ఎత్తు. ఈ విధంగా అయితే తన మోజును పగను కూడా నిరభ్యంతరంగా తీర్చుకోవచ్చు. తరువాత ఇంగిలాకులా తనను వీధిలోకి విసిరేయవచ్చు. అప్పుడు తన బ్రతుకు ఏమైనా అయితే అడగడానికి తనకు తల్లా తండ్రా?
తనకు పెళ్లి చేసి పంపేసి చేతులు దులుపుకోవాలని చూస్తున్న వీళ్లకు తర్వాత తన గతి ఏమైతే వీళ్ళు అడగడానికి వస్తారా, చూడ్డానికి వస్తారా? సుచరితకు ఈ పెళ్లి అన్న రాక్షసి నుండి ఎలా తప్పించుకోవాలో పాలుపోవడం లేదు. సుచరితకు పెళ్లి చూపులకు గొప్ప శ్రీమంతులు వస్తున్నారన్న వార్త క్షణంలో ఊరంతా ప్రాకిపోయింది. మరునాడు తెల్లవారినప్పటి నుండి సూర్యనారాయణ ఇంటి ముందు ఆగబోయే కారు కోసం ఆ వాడలో ఎన్ని తలకాయలు ఎన్నిసార్లు తొంగి చూశాయో లెక్కే లేదు. ఆ పెళ్లి చూపులకు వచ్చేవాళ్ళు పట్టణంలో కార్లు మేడలు ఉన్న శ్రీమంతులట. ఆ అబ్బాయి ఈ పిల్లను ఎక్కడో చూసి చేసుకుంటే ఈ పిల్లనే చేసుకుంటాను, లేకుంటే లేదని పట్టుపెట్టాడట. తల్లిదండ్రి లేని పిల్లకు భాగ్యమ్మ మేనకోడలికి పట్టబోతున్న అదృష్టానికి అబ్బురపడిపోతున్నారు అమ్మలక్కలు. బయటి పరిస్థితి అలా ఉంటే ఇంట్లో పరిస్థితి మరో రకంగా ఉంది. భాగ్యమ్మ కోడలిద్దరికీ సుచరిత దిక్కుమాలిన సంతగా కనిపించేది. అత్త ఆ పిల్లని తీసుకువచ్చి పెంచి ఎద్దులా తయారు చేసి తమ మీద వదిలేసిపోయిందని విసుక్కునేవాళ్ళు, రకరకాలుగా ఆడిపోసుకునేవాళ్ళు. ఏ నెపంతో దీన్ని ఇంటి నుండి నెట్టేయాలా అన్నట్టుండేది వాళ్లకు. వాళ్ల పెడసర స్వభావంలో ఒక్కసారిగా మార్పు తెచ్చి వదిలింది ఈ పెళ్లిచూపులు. లక్షాధికారి కొడుకు వలచి వరమాల వేస్తున్నాడు. అడుగడుగునా ఐశ్వర్యం వెదజల్లే ఇంటికి సుచరిత కోడలిగా వెళుతోంది. ఒక విధమైన పశ్చాత్తాపంతో కుంచుకుపోయి ఉన్నాయి వాళ్ల మనసులు. ఈ సంగతి ముందే తెలిస్తే ఎంత బాగుండేది. ఆ పిల్లను అన్ని మాటలు అనేవాళ్ళ, చెప్పవలసిన పని చెప్పకూడని పని చెప్పి చేయించేవాళ్ళ. ఆ రోజు ఉదయం తలంటి పోస్తున్న కమల అత్తవాడింటికి పోయాక, మేం నీకు గుర్తుంటామా సుచి అంది. మర్చిపోవడానికి నేను చచ్చి పునర్జన్మ ఎత్తుతున్నానా వాళ్ళింట్లో? ఒక విధంగా పునర్జన్మే అనుకో. ఈ జీవితం ఎక్కడా, ఆ జీవితం ఎక్కడా? మేం తెలుసో తెలియకో చాలా మాటలన్నాం, ఎంతగానో ఈసడించాం. పెద్దింటి కోడలివై వెళ్లే ముందు మా అపరాధాలన్నీ క్షమించి వెళ్ళు. ఎప్పుడైనా మీ ఇంటికి వస్తే ఈ అక్కను కొంచెం ఆదరంగా చూస్తే చాలు. చూస్తావా? 2 కన్నీటి బొట్లు జారి క్రింద పడ్డాయి. అదేమిటి, ఏడుస్తున్నావా? కమల కలవరంగా ప్రశ్నించింది. రత్నావతితో పాటు కమల కూడా తిట్టేదే. అయినా సుచరిత మీద అప్పుడప్పుడు నిజమైన ఆప్యాయత కనబరుస్తూ ఉండేది. అలాంటి ఈ కమలక్క ముందు తన దుఃఖాన్ని దాచుకోలేకపోయింది సుచరిత. లక్షణంగా పెద్దింటి కోడలివై వెళ్తూ ఏడుపెందుకే? ఈ పెళ్లి నాకిష్టం లేదు కమలక్క. ఎందుకే? ఆ అబ్బాయి మంచివాడు కాదు. మంచివాడు కాదంటే మన చక్రంలాగానా? మన చక్రం బావ నయం కదూ. అతడిలా గోచర్మం కప్పుకోలేదు. తను సత్పురుషుణ్ణని ఏనాడు చెప్పుకోలేదు. ఏమిటో నాకు సరిగా అర్థం కాలేదు. ఆ అబ్బాయికి నీకు మధ్య ఏమైనా జరిగిందా? పెద్దగా ఏమీ జరగలేదు. అతడు మంచివాడు కాదన్న సంగతి మాత్రం నాకు తెలుసు అంది సుచరిత. బావతో చెప్పలేకపోయావా? వినిపించుకోలేదు. కమల తలంటూ మధ్యలో ఆపి వెళ్ళి రత్నావతి చెవిలో ఊదింది. రత్నావతి మగడి చెవిలో ఊదింది. అది అలాగే అంటుందని ఏడుస్తుందని నాకు తెలుసు. మీరెవరూ పట్టించుకోనక్కర్లేదు. ఈ పెళ్లి జరిగి తీరవలసిందే ఆయన గంభీరంగా అన్నాడు. ఆ పిల్ల ఇంట్లోంచి పారిపోకుండా మీరు జాగ్రత్తగా చూడండి. ఆ పిల్ల గడప దాటిందంటే ముందు నీ తల నరుకుతాను. మధ్య నా తల నరకడమేమిటి? కోపంగా లోపలికి వచ్చింది రత్నావతి. ఇక్కడికి ఈ భాగాన్ని ఆపుతున్నానండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటాను. అంతవరకు సెలవు. నమస్తే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.